గొప్పింటి సిలకనే పట్టేసినావు. ఇంతకీ ఎవరి పిల్ల ఏంటి? అది నీకు అనవసరం. నాకనవసరం ఏంటి? నాకనవసరం అనుకుంటే నిన్ను అనాథాశ్రమం తీసుకొస్తానా? పెంచి పెద్ద చేస్తానా? నేను ఇంత గొప్ప కేడిగాని చేస్తానా? నా పాత జీవితానికి స్వస్తి చెప్పాను. ఇక మీకు నాకు సంబంధం లేదు. ఏంటి? అవును, సంబంధం లేదు అని టుప్పుని తెప్పేస్తానంటే దిగిపోద్దేటి? దిక్కులేని మీ నలుగురిని ఎందుకు పెంచి పెద్ద చేశాను? మీ నలుగురికి 4 దిక్కులు ఇద్దామని కాదా? తూర్పు నొకడు, పడవరు నొకడు, ఉత్తరా నొకడు, దక్షిణ నొకడు, నలుగురు 4 వైపుల ఓహో చేస్తా ఉంటే నా నాయిగా సెంటర్లో కూకుని తిందామని కదా. మరి ఇప్పుడు నా ఆశల్ని టుప్పుని తెంపేస్తానంటే నా నూరుకుంటానేటి? ఊరుకోకపోతే ఏం చేస్తావు? నానేటి చేస్తాను. ఏటైనా చేస్తే వాళ్ళు చేస్తారంతే. రాజా అక్కడే ఆగిపో. అమ్మ నా కొంచెం పోలీసులు ఇక్కడికి వచ్చేసినారేటి? మనం వచ్చినామని పసిగట్టేసినారేటి? పారెళ్ళిపోతాం పదలే. అమ్మా, అన్నయ్య. అమ్మా, ఏమిటి బాబు? అమ్మా, ఏమైందిరా? ఏమిటా కంగారు? నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. పోలీసులా? అవునమ్మా, నేను వెంటనే తప్పించుకోవాలి. ఎక్కడికి వెళ్తావు అన్నయ్య? నేను మళ్ళీ ఇక్కడికి రావాలంటే పారిపోక తప్పదు. వస్తానమ్మా. అన్నయ్య, 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 ఆగరా. అన్నయ్య, అన్నయ్య, ఈసారి నువ్వు మా నుంచి తప్పించుకోలే. అరెస్ట్ చేయం. ఆగండి బాబు, మా గోపిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీడి పేరు గోపి కాదు, రాజా. వీడో కేడీ నెంబర్ 1. మేం జైలుకి తీసుకెళ్తుంటే తప్పించుకు పారిపోయాడు. వీడు నా బిడ్డ బాబు. మీరు వీడిని చూసి ఎవరో అనుకుని పొరపడుతున్నారు. అవునండి, ఇతను మా అన్నయ్య. ఈ ఊళ్ళో టీచర్ గా పనిచేస్తున్నాడు. మా అన్నయ్య దొంగంటారేమిటండి? మీకు బుద్ధి లేదా సార్? షట్ అప్, కమ్ ఆన్. వీడిని జీప్ ఎక్కించండి. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, మీరు చాలా పొరపడుతున్నారు. ఈయన పేరు నిజంగా గోపియే. పేరు మార్చుకున్నంత మాత్రాన మనిషి మారిపోతాడా? అది కదండి, ఇతను. ఈ సి మేడం, వీడిని తప్పించడానికి అనవసరంగా మీరు శ్రమ పడకండి. పద తీసుకురా. పడకండి ఎస్ఐ గారు. మీరెవరు? ఆయన ఎవరో తెలియకుండా మీరు ఉద్యోగం ఎలా చేస్తున్నారండి? శ్రీ 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 శ్రీహరిమూర్తి గారంటే ఆలమూరు దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఒకటే మోత కదండి. అంతేకాదండి. ఓ, ఆ శ్రీహరిమూర్తి గారా? నమస్కారం సార్. ఇతను మా కస్టడీ నుంచి పారిపోయిన దొంగండి. ఆహా, అక్కడే మీరు దెబ్బతిన్నారు. ఇతగాడి పేరు గోపి, మా ఊళ్ళో లెక్కల మాస్టర్. నాకు సంగీతం కూడా నేర్పిస్తున్నారండి. ఐఎమ్ సారీ, వీడి గురించి నాకు బాగా తెలుసు. వీడో పెద్ద దొంగ. దొంగోని రచించే ప్రోగ్రాం నాకెందుకండి? ఇతగాడింటో మనుషుల దగ్గర నుంచి ఇలా పుట్టు పూర్వోత్తరాలన్నీ నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఇతగాడి పేరు గోపి. నో సార్, వీడి పేరు రాజా. వీడో పెద్ద దొంగ. దొంగేనండి. మరి అప్పుడెప్పుడో తప్పిపోయినోడిని ఇన్నేళ్ళు ఎందుకు వదిలేశారు? రెస్ట్ తీసుకునే ప్రోగ్రాం పెట్టుకోమనే. ఎప్పటి వరకు ఆచూకి తెలియక. మరి ఇప్పుడు ఎట్ట తెలిసింది? వీడు సైకిల్ పందాల్లో గెలిచినట్టు పేపర్లో ఫోటో వేశారు సార్. మీ పోలీసు వాళ్ళ తెలివితేటలు ఉండబట్టే రాష్ట్రానికి నాయకులు మారినా దేశానికి దరిద్రం పోవట్లేదు సార్. మీరు కోపం తెచ్చుకునే ప్రోగ్రాం పెట్టుకోకూడదు. అతగాడు నిజంగా కేడీగాడే అయితే సీక్రెట్ గా ఎక్కడో దాక్కుంటాడు గాని సైకిల్ రేసులో ఎందుకు పాల్గొంటాడు? పేపర్లో ఫోటోలు ఎందుకు వేయించుకుంటాడు? మీతో అరెస్ట్ అయ్యే ప్రోగ్రాం ఎందుకు ఎట్టుకుంటాడండి? అది కాదు సార్, ఆ రాజా కూడా అచ్చం ఇలాగే ఉంటాడు. అది ఇతగాడి తప్పు కాదండి. బాగా ఉన్న పాత సినిమాని మళ్ళీ రిలీజ్ చేసి ఆడించినట్టుగా కొన్ని మంచి బొమ్మలు ఆ దేవుడు కూడా మళ్ళీ ప్రింట్ గుద్ది కిందకు దోసేసే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. ఇతగాడి కేసు కూడా అంతేనండి. అంతేనంటారా? అయ్యగారు చెప్పిన తర్వాత అది అంతే. లేకపోతే ఐఎమ్ సారీ సార్, మేము వెళ్ళాం. ఏంట్రా చూస్తున్నారు? ఇంటికాడ మీకేం పనులు లేవా? ఇది చూసే ప్రోగ్రాం తప్పితే వెళ్ళనే. నాకు కావాల్సిన వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా కాపాడుకోవాలా అనే ప్రోగ్రాం ముందే ఎట్టేసుకుంటాను. లత, నువ్వు వీళ్ళతో కాసేపు మాట్లాడే ప్రోగ్రాం పెట్టుకో. నేను గోపి మన ఇంటికి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకుంటాం. రావయ్యా. నాకు కావాల్సిన వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా కాపాడుకోవాలా అనే ప్రోగ్రాం ముందే ఎట్టేసుకుంటాను. లత, నువ్వు వీళ్ళతో కాసేపు మాట్లాడే ప్రోగ్రాం పెట్టుకో. నేను గోపి మన ఇంటికి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకుంటాం. రావయ్యా. నువ్వు చెప్పేదంతా అబద్ధం. నా గోపి చనిపోయాడని నువ్వు చెప్పిందంతా అబద్ధం. లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను.
కాదు, ఇది నిజం కాదు. నా గోపి చనిపోలేదని చెప్పు. నువ్వే నా గోపి అని చెప్పు. నేను 9 మాసాలు మోసింది నిన్నేనని చెప్పరా. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి నువ్వేనని చెప్పు బాబు. పెద్ద అబద్ధం చెప్పలేనమ్మా. నేనెక్కడ పుట్టానో నాకు తెలీదు. నన్ను ఏ తల్లి కన్నదో నాకు అంతకంటే తెలీదు. నన్ను పెంచి పెద్ద చేసిందో దొంగ. అతను నాకు నేర్పినవి దోపిడీలు, దొంగతనాలు. మమత అనురాగాల్లోని మాధుర్యం ఇక్కడికి వచ్చే వరకు నేను ఎరగను. నాకు దెబ్బ తగిలినప్పుడు నొప్పితో అమ్మా అని అరవడమే తప్ప కన్న తల్లిని అమ్మా అని నోరారా పిలవడానికి నోచుకొని దురదృష్టవంతున్నమ్మా. కాదు, ఇది నిజం కాదు, అబద్ధం. నిజం కాదమ్మా, ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. దేవుడా? ఏవయ్యా స్వామి, ఏ శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారే, అలాంటిది చీమకు కూడా అపకారం చేయని నా బిడ్డ నీకేం అపచారం చేశాడని ఇలా అర్ధంతరంగా ఎత్తుకుపోయావయ్యా. నీ 2 కొడుకులతో నువ్వు ఆడుకునే ఆటలోకి నా కొడుకు బొమ్మే కావాల్సి వచ్చిందా? నువ్వు ఆడించే నాటకం సాగడానికి నా కుటుంబంలోంచే ఓ మనిషి కావాలంటే జీవితంలో ఏ అచ్చట ముచ్చట తీరుని నా బిడ్డను వదిలేసి నన్ను తీసుకుపోలేకపోయావా? నీ సంతానానికి చావు లేదు కాబట్టి బిడ్డని పోగొట్టుకున్న తల్లి ఆవేదన నీకు అర్థం కాదు. నువ్వు తల్లి తండ్రి లేని అనాథవు కాబట్టి తల్లి బిడ్డల అనుబంధం తెలియక ఇంత రాక్షసంగా ప్రవర్తించావు. బాధపడకమ్మా. గోపి విషయంలో ఆ దేవుడు చేసిన నిర్ణయం కంటే ఆ దుర్మార్గులు చేసిన కుతంత్రం బలమైంది. తల్లి తండ్రి అక్క చెల్లి ఎవ్వరూ లేని నాకు అనుబంధాల విలువ తెలియజేయడానికి గోపి రూపించి నన్ను ఇక్కడికి పంపించాడు మా భగవంతుడు. నేనే గోపీనని ఒక్క అబద్ధం చెప్పుంటే మీకు ఆవేదన కలిగి ఉండేది కాదు. కానీ మీరందరూ చూపించే ప్రేమ ముందు నేను అబద్ధం చెప్పలేకపోయాను. అమ్మా, ఈ అనాథకు వరం ఇవ్వగలవా? కన్న బిడ్డ కడసారి చూపు కూడా నోచుకొని దురదృష్టవంతురాల్ని నేనేం వరం ఇవ్వగలను బాబు? నన్ను చూసి నేనే మీ కొడుకునని భ్రమపడ్డాను. అది భ్రమ కాదు, నిజమైన మీరు అనుకోగలిగితే ఈ క్షణం నుంచి నేనే మీ గోపినవుతానమ్మా. బాబు? అవునమ్మా. మీ గోపి మీకు మీ కుటుంబానికి ఏం చేయాలని మీరు ఆశిస్తారో అవన్నీ నే చేస్తానమ్మా. వద్దు బాబు, వద్దు. పోయిన బిడ్డ ఎలాగూ పోయాడు. ఆ పోలికలతో ఉన్న నీ మీద మా బరువు బాధ్యతలన్నీ మోపడం అది నా స్వార్థమే అవుతుంది. కాదమ్మా, ఎంత మాత్రం కాదు. ఈ సమాజంలో గౌరవం లేకుండా గమ్యం తెలియకుండా పరుగులు తీస్తున్న నాకు మీరు నా తల్లి కావడం నా పాలిట వరం అవుతుందే కానీ మీ స్వార్థం అవుతమ్మా. చెప్పమ్మా, నేను మీ కొడుకు అనిపించుకోవడానికి తగనా? ఈ దొంగని మీ కొడుకుగా భావించడానికి సందేహిస్తున్నారమ్మా? ఇంతకాలం నేను నీకోసం ఎదురు చూస్తుండేదాన్ని, కానీ ఇన్నాళ్ళకి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు అన్నమాట. దారి తెలియనప్పుడు దిక్కు తోచనప్పుడు మనిషికి ఎదురు తినరు తప్పు. అరే, నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా? మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి లతగారు. ఏమిటా పిలుపు? ఇవాళ పిలుపు మారింది, అలవాట్లు మారాయి. కొన్ని రోజుల నుంచి నీ ప్రవర్తనే మారిపోయింది. ఏమిటి మార్పు? మనిషి మారినప్పుడు మార్పు సహజం. అంటే నువ్వు నా గోపివి కాదా? అవునని చెప్పి మిమ్మల్ని మోసం చేయలేను. కాదంటే మీరు భరించలేరు. అయితే నువ్వెవరు? గోపి కాదు. కాదా? మరి నువ్వు? అదే రూపంలో ఉన్న మరో మనిషిని. నా పేరు రాజా. రాజా, నువ్వు నా గోపివి కాకపోతే నా గోపి ఏమయ్యాడు? ఎక్కడున్నాడు చెప్పు. గోపి లేడు, మనకిక రాడు. ఎందుకు రాడు? ఏం చేస్తావు? నా గోపిని ఏం చేస్తావు చెప్పు. క్రమంగా మీకు అన్ని విషయాలు చెప్తాను, తొందరపడకండి. నో, నాకిప్పుడే చెప్పాలి. గోపి ఏమయ్యాడు? గోపిలా నటిస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. టెల్ మీ, నా గోపిని ఏం చేస్తావు? మీరు చాలా ఆవేశంలో ఉన్నారు. నేను చెప్పేది నిదానంగా వినండి. లతగారు, నా దగ్గరికి రాకు. నువ్వే నా గోపిని మానించేసి నాటుకోడుతున్నావు. నేను చెప్పేది వినండి. గోపి ఏమయ్యాడో నువ్వు నిజం చెప్పకపోతే ఐ డోంట్ స్పేర్ యూ. నేను చెప్పేది వినండి. నేను విన్ను. ఈ విషయం ఇప్పుడే మా నాన్నగారితో చెప్పి నేను జైల్లో పెట్టిస్తాను. లతగారు, ఇంకేం మాట్లాడద్దు. నా గోపి ఎక్కడున్నా నేను దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. చచ్చిపోయిన గోపిగాడి బతికొస్తామేంటరా? నోర్మండే ఏదవ తొత్తు కొడుకులారా, మీ చేతుల మీదుగా మీరు చంపేసి నా కళ్ళ ముందు కోతులో కప్పెట్టేసిన మనిషి బతికొంటమేంటి? మిమ్మల్ని చంపమేంటరా? అదే మాకు అర్థం కావట్లేదండి.
అంటే ఆ గోపీని పోలిన మరో మనిషి ఈ ఊళ్ళోకి దిగబడ్డాడు అన్నమాట. మేము మొదట్లో అలాగే అనుకున్నామండి, కానీ ఈడు మాత్రం నేనే గోపిని మీరు చంపేసిన తర్వాత అనూపురితో బయటకు వచ్చాను అంటున్నాడండి. చాలా విచిత్రంగా ఉంది. అన్నట్టు కప్పెట్టిన గోతిని తవ్వి చూసారా? చూసామండి, గోపి గారి శవం అందులోనే ఉందా? అక్కడే ఉందండి. జాగ్రత్తగా చూసారా? అందరం కలిసే చూసామండి. అంటే శవంలో ఉండి మరో శాల్తీ పుట్టుకొచ్చి నేనే ఆ గోపిని అంటున్నాడంటే వీడెవడో మనకంటే కిలాడి రామస్వామిలో ఉన్నాడండి. వాడిని అలా వదిలేయకూడదండి. మీరు ఊ అంటే ఆడేసినట్టే ఈండి వేసేస్తామండి. తొందరపడి మీరు అట్లాంటి ప్రోగ్రాం పెట్టుకోకండి. ఆడి వెనక ముందు హిస్టరీ ఏంటో, అసలు ఆడు నాతో ఏ ప్రోగ్రాం పెట్టుకుని తనే గోపిగాడిని అంటున్నాడో కూపీ లాగుదాం. మీరు వెళ్ళండి. లక్ష్మి 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 లక్ష్మి. ఒరే వెంకయ్య, అది ఎక్కడుందో వెతకండి రా. లక్ష్మి 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 లక్ష్మి. అది లేకపోతే నేను బతకలేనురా. లక్ష్మి 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 లక్ష్మి. నేను అర్ధాంతరంగా చేస్తే ఆ పాపం మీ అందరికి చుట్టుకుని మీ అంతా నరకానికి పోతారు రోయ్. లక్ష్మి 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 నువ్వు లక్ష్మి. నిజంగానే చచ్చిపోతావు నానా? నిజంగానే చచ్చిపోతానే అమ్మా. అయితే వెంకయ్య, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి నాకు ఒక మొగుడు తీసుకురా. ఒరే వెంకయ్య, నువ్వు ఆగు. అలా అనకూడదే చిట్టు తల్లి. మరి నువ్వు చచ్చిపోతానంటున్నావుగా, నా పెళ్లి చేయకుండా నువ్వు చచ్చిపోతావా? నేను ఒప్పుకోను అంతే. కాలి పట్టాలు అరిగిపోతాయా? చూసి ఆపు. ఆపాను. ఒరే వెంకయ్య, హాయ్. దాని మాటలకేం గాని నలుగురు మనుషుల్ని పెట్టి వెతికించరా. హాయ్. అది లేకపోతే బతకలేను. వినబడిందా చెవిటి పీరుగా? హాయ్. వెళ్ళు. వెళ్తున్నావు బాబు. లక్ష్మి 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 లక్ష్మి. నానా, మరీ అంత బాధపడిపోతున్నావు? ఏం పోయింది నానా? బంగారం గాని పోయిందా? వెండి గాని పోయిందా నానా? బోల్డంత డబ్బు గాని పోయిందా నానా? నీ ప్రశ్నలతో నన్ను చంపకే పిచ్చి తల్లి. లక్ష్మి 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 లక్ష్మి. దొరికింది బాబు. దొరికిందా? ఏది? ఇదిగోనండి. అమ్మో, 10 పైసలు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. 10 పైసల కోసం మనసు వెక్కిపోవాలన్నానా? 10 పైసలంటే ఏమిటనుకున్నావే? 10 నెత్తురు చుక్కలు. లక్ష్మి 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 లక్ష్మి. అమ్మా లక్ష్మి, జీవితంలో మొట్టమొదటిసారిగా నేను జార విడుచుకున్నాను తల్లి. అందుకే జ్వరం వచ్చేసింది. ఇంకా ఆలస్యం అయితే చచ్చిపోయేవాడిని. నువ్వు దొరికావు, నేను బతికాను. బాబు గారు, ఆ, 30 రూపాయలు ఇప్పించండి. 30 రూపాయలా? ఎందుకురా? ఈ 10 పైసలు ఎతికించడానికంటే 6 మనుషులు పురమాయించారండి. వాళ్ళ కూలి 30 రూపాయలండి. చెప్పుచ్చుకోవటం చెవిటి పేరుగా. 10 పైసల కోసం 30 రూపాయలు ఆగుదామా? కూలి ఉపదాలు తిడతారండి. ఆ? తిడతారా? లక్ష్మి లక్ష్మి, పద. దండాలు బాబు. ఎరా, మీకు కూలి ఇవ్వాలా? ఇవ్వాలండి. ఇవ్వకపోతే ఏం చేస్తారా? తిడతారండి. తిట్టమను. సరే తిట్టండి రా. ఓహో, బాగుంది. ఓహో, అయిందా? ఈ మాత్రం దానికి 30 రూపాయలు ఆవదమా? వెళ్ళండి. లక్ష్మి 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 లక్ష్మి. వాళ్ళ తిట్లు మీరెలా భరించారండి? నాకు వినబడవుగా. ఆ ఊరి వాళ్ళ తిట్లు నాకు వినబడవు. నాకు పనికిరాని వాళ్ళు నాకు కనబడరు. లక్ష్మి 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 లక్ష్మి. లింగరాజు గారు, లింగరాజు గారు. గోపి, ఏమిటి ఇలా వచ్చావు? అందుకేనా? అందుకేనా అంటే? అందుకే అయి ఉంటుంది. దా దా, కూర్చో. ఎత్తమంటావా? ఏమిటి? ఛీ, నీకేమీ తెలీదు. సరే, నేనే ఎత్తుతాను. బాగున్నాడా? అమ్మయ్యా, ఇదైపోయింది. ఇంకా నచ్చిందా? ఏమిటి? నడక నడకైపోయింది. ఇంకా విప్పమంటావా? ఏమిటి? గొంతు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు గొంతు విప్పి పాడాలిగా. పాడనా? అబ్బే వద్దు. అయితే నేను నీకు నచ్చినట్టేనా? ఒకసారి నేను బలబలే నీ గెంతితే మా నాన్న కర్రెచ్చు కొట్టాడు. అప్పటి నుంచి గిలిగిలిని గెంతుతున్నాను. ఒక్కసారి మీ నాన్నగారిని పిలుస్తావా? పిలవనా? నానా నానా
ఏమిటండి గోళ? గోల కాదు నానా, గోపికి నాకు అయిపోయింది. ఏమిటైపోయింది? అదే అదేంటే? చి, నీకేమీ తెలియదు. గోపి మన ఇంటికి అందుకోసమే వచ్చాడు. కొంపకి నదలగా ఉండే కుర్రాడు ఎవడైనా వస్తే చాలు అందుకోసమే వచ్చాడు గిలిగిలి గిలిగిలి అంటూ గుర్రాల గెంతో. ఆ అమ్మాయి గారి పెళ్లి చేస్తే ఈ గంతులు తగ్గిపోతాయి కదండి. నువ్వు నోరు మూసుకో చెవిటి పీరుగా. ఆ మాత్రం నాకు తెలియదునే. నువ్వు ఈ పుస్తకాలు తీసుకుని అక్కడ తగలడు. నువ్వు ఇక్కడే తగలడు. నానా ఏయ్! నానా నమస్కారం. నువ్వు బయట తగలడు. ఏమయ్యా గోపి, దురద వేసినప్పుడు కోక్కోక తప్పదని చెల్లెలు పెళ్లి అనేసరికి నా దగ్గరికి రాక తప్పలేదన్నమాట. మా చెల్లెలి పెళ్లి విషయం మీకెలా తెలిసిందండి? అదేం పెద్ద ప్రశ్నే కాదయ్యా. ఎంతకీ డబ్బెంత కావాలి? ఓ 20,000 కావాలండి. 20,000? 20,000 అంటే నీ చేతులకి కాళ్ళకు ఉన్న గోల్డ్ కదయ్యా, క్యాష్, డబ్బు, ధనలక్ష్మి. సరే, ఇంతకి తనకాయం పెడతాం? మా పొలం ఉంది కదండి. అంటే ఆ కొండ పక్కన ఉందా? దాని మీద 20,000 ఇవ్వాలంటే లక్ష్మి లక్ష్మి లక్ష్మి. సరే, నిన్ను నమ్మి ఇస్తున్నాను. ఇదిగో ఈ కాగితాలు మీద సంతకం పెట్టు. తెల్ల కాగితం పైన నువ్వు పెట్టలేదనుకో, నువ్వు చెప్పేది నాకు వినబడదు, నువ్వు నాకు కనబడవు.